అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు 31వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. ఒక మధ్య వయసున్న లేడీ డాక్టర్ నయనం చెక్ చేసి కొన్ని టెస్టులు చేసి బయటకి నీల్ దగ్గరికి వస్తుంది. ఆమె కోసమే క్షణాలను కష్టంగా గడుపుతున్న నీల్, హౌ ఇస్ షీ డాక్టర్ అని అడుగుతాడు. చూడండి మిస్టర్, మీతో కొంచెం మాట్లాడాలి, నా క్యాబిన్కి వస్తారా అని అంటుందా డాక్టర్. అని ఆమె వెంట నడిస్తే క్యాబిన్ డోర్ లాక్ చేసి, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి కండిషన్ చూస్తుంటే ఎవరో తనని బలవంతం చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మిస్టర్, తన బాడీలో హై లెవెల్స్ ఆఫ్ డ్రగ్ ఇంజెక్ట్ చేయబడినట్టుగా రిపోర్ట్లో తేలింది. నాకు తెలిసి ఇలాంటివి నా ఎక్స్పీరియన్స్లో చూసిన ప్రకారం అమ్మాయిల మీద ప్రయోగిస్తారు ఫర్ ఉమెన్ ట్రాఫికింగ్. చిన్నపిల్లల మీద కూడా వాడతారు. ఈ అమ్మాయి అదృష్టమో లేక మీరు కరెక్ట్ సమయానికి సేవ్ చేయడం వలన ఏమీ అవ్వకుండా బయటపడింది. షీ ఈజ్ వర్జిన్. వీటి ప్రభావం ఎంతసేపటి వరకు ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఈ డ్రగ్ తీసుకున్న అమ్మాయిలకు ఏం చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు అని చెప్తున్న డాక్టర్ మాటలకు ఇంకా చాలు అన్నట్లుగా చెయ్యి అడ్డుపెట్టిన నీల్ ఎంతసేపటికి కాన్షియస్లోకి వస్తుంది అని మాత్రమే అడుగుతాడు నీల్ డాక్టర్ని. ఖచ్చితంగా చెప్పలేను, కానీ రేపు మార్నింగ్ వరకు రావచ్చు, లేదా ఈవినింగ్ కూడా పట్టొచ్చు అని డాక్టర్ అంటే, థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పిన నీల్ చైర్ నుండి పైకి లేచి మళ్ళీ ఆమెను చూస్తూ, ఈ విషయం మీకు నాకు మధ్యనే ఉండాలి డాక్టర్, తను కూడా డాక్టరే, ట్రై టు అండర్స్టాండ్ అని నీల్ అంటాడు. షూర్ మిస్టర్, తన వయసు లాంటి కూతురుంది నాకు, నా నుండి ఈ హాస్పిటల్ నుండి ఏ సమస్య రాదు, నన్ను నమ్మొచ్చని అంటుందా డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన నీల్ నయన ఉన్న స్పెషల్ రూమ్కి వెళ్తాడు. తనని చూసి నెలలవుతోంది. ఎలా అన్ని రోజులు గడిపాడో అతనికి కూడా తెలియదు. చెప్పాలంటే తనని కఠినంగా మార్చుకొని మొండిగా బ్రతికాడు. ఇప్పుడు నయన ముందు నిల్చున్న నీల్కు కళ్ళు లోపలికి పోయి బరువు తగ్గి పీక్కుపోయిన మొహంతో వడిలిపోయిన దేహంతో ఉన్న ఆమెను చూస్తూ ఉంటే అతని కంట్లో సన్నటి కన్నీటి పొర. మసకగా కనిపిస్తున్న ఆమె రూపానికి కళ్ళు తుడుచుకొని చైర్ లాక్కొని కూర్చున్న నీల్ క్యానులా ఉన్న ఆమె చేతిని నడిమి, నిన్ను చూసే వరకు ఈ గుండె నార్మల్ అవ్వలేదు బేబీ డాల్ అని తన మనసులో అనుకుంటూ నీల్ నయన తల నిమురుతూ తన తండ్రికి మెసేజ్ చేస్తాడు. ఆల్రెడీ ఆసిఫ్ ద్వారా విషయం తెలుసుకున్న మహేంద్ర గారు నీల్ నుంచి మెసేజ్ రాగానే దాన్ని కూడా చూసుకొని శైలేంద్ర గారిని చూస్తూ, అమ్మాయి సేఫ్గానే ఉంది, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, కాకపోతే తను నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందట, హాస్పిటల్లోనే ఉన్నారు, ఉదయానికి అంతా మీ ముందు ఉంటుంది మీ కూతురు అని అంటారు. సుమిత్ర గారిని ఓదారుస్తున్న మధుమతి గారు, నిజమా మహేంద్ర, తనకేం కాలేదు కదా ఆరాటంతో అడిగింది. మహేంద్ర గారు ఏమీ అవ్వలేదని భరోసా ఇవ్వడంతో స్టిక్ సాయంతో దేవుని గదికి వెళ్ళి దీపం వెలిగించి దండం పెట్టుకుంటుంది. తన కూతురు మీద పరాయి వాళ్ళైన మహేంద్ర గారు మధుమతి గారు పెంచుకున్న ప్రేమకి శైలేంద్ర చెంప మీద చాచి చెరిచినట్లు కనిపిస్తుంది. సుమిత్ర గారు కన్నీళ్లు తుడుచుకొని, అన్నయ్య ఎక్కడుంది, ఏ హాస్పిటల్ నన్ను తీసుకుని వెళ్ళండి అని అడుగుతుంది. అక్కర్లేదమ్మా, నా కొడుకు ఉన్నాడు కదా, నీ కూతుర్ని క్షేమంగా తీసుకొని వచ్చి మీకు అప్పగిస్తాడు, పైగా ఇంత రాత్రి వేళల్లో వెళ్ళడం నాట్ సేఫ్, నైనా వచ్చే వరకు మా ఇంట్లో ఉండండి, మీకు ఏ లోటు ఉండదు, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా అని లత గది చూపించు అని అంటారు మహేంద్ర గారు. సుమిత్ర గదికి వెళ్ళి మొహం కడుక్కొని మధు గారి దగ్గరికి వెళ్ళి నయన తనకు ఎలా తెలుసని అడుగుతుంది సుమిత్ర. నయనతో తన పరిచయం అంతా కూడా వివరంగా చెప్తారు మధుమతి గారు. శైలేంద్ర మాత్రం సోఫాలోనే కూర్చొని ఆలోచనలో పడతాడు. తెల్లవార్లు కంటి మీద కునుకు లేకుండా నయనను కాచుకుంటూ ఉంటాడు నీల్. అర్ధరాత్రి సమయంలో కళ్ళు తెరవకుండానే గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంది నయన. నయన రిలాక్స్, నీకేమీ అవ్వలేదు, నీతో నేనున్నానని నీల్ ధైర్యం చెప్తే ద్వారంగా ఉన్న రెప్పలను తెరవలేకపోయినా అతని మాటలు ఆమె గుండెకు చేరి సాంతన కలిగిస్తే మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకుంది నయన. మార్నింగ్ డాక్టర్ వచ్చి చెక్ చేసి కళ్ళు కూడా చెక్ చేసి, నథింగ్ టు వర్రీ మిస్టర్, కాకపోతే భయపడటం వల్ల ఒక ట్రోమా స్టేజ్లో ఉంది, ఒంటరిగా విడవకుండా మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉంటే కొన్ని రోజులకు తను నార్మల్ అవుతుందని చెప్పి నర్స్ బీపీ చెక్ చేయని వెళ్ళిపోతుంది. ఆ డాక్టర్ సుమారు తనకి ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేసినప్పటి స్పృహలో లేని నయన 10 గంటల తర్వాత కనురెప్పలను నెమ్మదిగా కదిలిస్తూ తెరుస్తుంది. నయన కళ్ళు తెరిచే సమయం కోసమే క్షణాలను యుగాలుగా చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు నీల్. రెప్పలను తెరిచి చూసిన నయనకు మసగ్గా కనిపిస్తున్న రూపానికి కళ్ళు గట్టిగా మూసి తెరుస్తుంది. 2 నిమిషాలకి తనకేం జరిగిందో గుర్తు చేసుకుంటుంది నయన. జయప్రకాష్ నయన మీద కామంతో డ్రగ్ ఇంజెక్ట్ చేయడం, పశువులాగా తన మీద పడటం అదే గుర్తుంది నయనకి. నయన లోతుగా వచ్చిన నీల్ గొంతుకు అతన్నే చూస్తూ ఉంది. అలాగే పెరిగిన గడ్డంతో ఇంకా కఠినంగా
రూత్లెస్గా మారిపోయిన నీల్ రూపాన్ని తన కలల్లో నింపుకుంటోంది నయన. అతన్ని చూసి నెలలయ్యింది, మరి ఆమెకు కూడా ఏ భావం లేకుండా అతన్నే చూస్తూ ఉంది నయన. నీల్ నయన చెంపను బొటనవేలుతో నిమురుతూ ఆమెని చూస్తూ హౌ యూ ఫీల్ రైట్ నౌ అని ప్రేమగా అడుగుతాడు నీల్. నయన మనసులో గట్టిగా అతన్ని కౌగిలించుకొని తనివి తీరా ఏడ్చి అతని కౌగిట్లోనే ఉండిపోవాలనుంది. కానీ మళ్ళీ అతని దూరం గుర్తొచ్చి మళ్ళీ నీ ముందు దిగజారిపోవడానికి సిద్ధంగా లేనని అనుకుంటుంది నయన. అని నయన పైకి లేవడానికి ట్రై చేస్తే నీల్ నయన నడుము పట్టుకొని సరిగ్గా బెడ్ రెస్ట్ కూర్చోపెట్టి నర్స్ ఇచ్చి వెళ్ళిన జ్యూస్ గ్లాస్ తీసుకుంటాడు. నాకేం వద్దని అంటుంది నయన. ఆమె మాటల్ని పట్టించుకొని నీల్ పెదవుల దగ్గర గ్లాస్ ఉంచితే అతని చేతిలో గ్లాస్ తీసుకొని నేలకేసి కొడుతుంది నయన. పగిలిన గ్లాస్ని చూసి నీల్ నయన వైపే కోపాన్ని నంచుకుంటూ సీరియస్గా చూసి బయటకి వెళ్ళిపోతాడు. నయన కన్నీళ్లకు స్వేచ్ఛ దొరికితే సేమ్ డే ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తే నీల్ హెల్ప్ లేకుండానే కారు వరకు నెమ్మదిగా అడుగులు వేస్తుంది నయన. నీల్ నయనను తీసుకొని చెన్నైకి స్టార్ట్ అవుతాడు. కారులో ముడుచుకొని కూర్చొని ఉన్న నయన విండో ఓపెన్ చేసుకొని బయటికే చూస్తూ ఉంటే నీల్ నయన పరిస్థితిని అంచనా వేయటానికి ప్రయత్నిస్తాడు. మండే అగ్నిపర్వతాన్ని దాచిన వాడిలా గంభీరంగా ఉన్న నీల్ శోక సంద్రాన్ని మోస్తున్న దానిలా నయన. ఇలాగే ప్రయాణం కొనసాగితే ఒకచోట కార్ని ఆపి దిగు అని అంటాడు నీల్. ఎదురుగా కనిపిస్తున్న స్టార్ హోటల్ని చూసి అక్కర్లేదు, ఇక్కడ తినేంత స్టేటస్ నాది కాదని అంటుంది నైనా. గట్టిగా పిడికిలి బిగించి నైనా అని నీలేదో అనబోతే మా అమ్మ అప్ప నా కోసం టెన్షన్ పడుతుంటారు, నీకు నేను భారం కాకపోతే ఇంటి దగ్గర డ్రాప్ చేయి లేదా క్యాబ్లో పంపేయి అని అతన్ని చూడకుండా అంటుంది నైనా. ఆమె అంటున్న ఒక్కో మాట ఒక్కో తూటాల అతని గుండెను చీలుస్తుంటే కారును స్టార్ట్ చేసిన నీల్ ఇంకెక్కడ ఆపకుండా మెన్షన్ దారినే పట్టిస్తాడు. తన ఇంటికి కాకుండా మహేంద్ర గారి మెన్షన్ ముందు ఆగిన కార్కి ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అని అడుగుతుంది. నీ బాబు అమ్మ ఇక్కడే ఉన్నారు, కార్ దిగు అని సీట్ బెల్ట్ తీస్తాడు నీల్. అతన్నే చూస్తూ కార్ దిగిన నయనకు తల్లి సుమిత్ర పరుగున వచ్చి నయనా నా చిట్టి తల్లి ఎలా ఉన్నావే, నీకేం కాలేదు కదా అని ఏడుస్తూ అడుగుతుంది. నాకేమీ అవ్వలేదమ్మా, నేను బాగానే ఉన్నానని శైలేంద్ర గారిని చూసి అప్ప అని అంటూ నయనా అంటే కూతురి తల నిమిరి గుండెకి హత్తుకుంటారు శైలేంద్ర గారు. ఇక్కడ నయన నీల్ కోసం వెళ్ళి కిడ్నాప్ అయ్యిందని మాత్రమే కేవలం నీల్ నయనకు మాత్రమే తెలుసు, అంతే. మిగతా వాళ్ళెవరికీ తెలియదు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ దృష్టిలో హాస్పిటల్కి వెళ్ళి కిడ్నాప్ అయ్యింది నయన, అది మాత్రమే వాళ్ళు అలా అనుకుంటున్నారు. నయన అని వడలిపోయి కనిపిస్తున్న నయన తలను నిమిరి పద మన ఇంటికి వెళ్దాం పార్టీ, సహస్ర నీ కోసం కంగారు పడుతుంటారని కూతురి భుజం చుట్టూ చేయేస్తారు శైలేంద్ర గారు. ఒక్క నిమిషం అన్నయ్య అని మధుమతి గారు ఆపితే వెనక్కి తిరిగి చూస్తారు. అప్పటికే నీల్ షర్ట్ విప్పుకుంటూ శైలేంద్రని సీరియస్గా చూస్తూ తన గదికి వెళ్ళిపోతే నయన వెళ్తున్న నీల్ని బాధగా చూస్తుంది. నయన ఇలాగే మీ ఇంటికి వస్తే చూసే వాళ్ళందరూ ఏదో జరిగిందని తప్పుగా అనుకుంటారు, ఫ్రెష్ అయ్యి కాస్త ఏదైనా తిన్నాక నయనం తీసుకుని వెళ్ళండి అని అంటుంది మధు. అన్నయ్య అని నోరారా అన్నందుకోలేక నిజంగానే ఏదో జరిగినట్లు కనిపిస్తున్న నయన రూపానికో అని తలాడిస్తారు శైలేంద్ర గారు. నయనారా అని లోపలికి తీసుకుని వెళ్ళిన మధు గారు లత కాఫీ ఇవ్వని చెప్పి నయనం తీసుకుని తన బెడ్రూమ్కి వెళ్ళిన మధు గారు కందిన చెంపను తడిమి కొట్టాడా ఆ రాక్షసుడు అని అడుగుతాడు మధు గారు. నయన మౌనంగా కూర్చొని ఉంటే నా కొడుకు వాడికి తగిన శిక్షే వేసుంటాడు ఈ పాటికి, పద స్నానం చేద్దు గాని అని అంటూ మధు గారు అంటే నేను చేస్తానంటీ అని చున్నీని కిందకు విడిచి వెళ్ళి షవర్ కింద నిలబడుతుంది నయన. చల్లటి నీళ్లు తన ఆపాద మస్తకం తడుపుతూ ఉంటే గుండెల్లో బాధను కన్నీళ్ళ రూపంలో కూడా బయటకి పంపని నైనా అలాగే బయటికి వస్తే అమ్మ నైనా ఏంట్రా ఇది అని టవల్తో తల రుద్దుతూ నేను ఇలా చూస్తూ ఉంటే తట్టుకోలేకున్నానమ్మా, ఎప్పట్లా నవ్వుతూ అల్లరి చేసే నయన కావాలని నాకు అని అంటారు బాధగా మధు గారు. అని విరక్తిగా నవ్విన నయన ఆ నయనను మీ అబ్బాయి ఎప్పుడో చంపేశాడు ఆంటీ అని బెడ్ మీద ఉన్న డ్రెస్ను చూస్తూ థ్యాంక్స్ ఫర్ డ్రెస్ ఆంటీ అని చేతుల్లోకి తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి నడుస్తుంది నయన. మధు గారు బాధగా బెడ్ మీద కూర్చుంటే నైనా డ్రెస్ మార్చుకొని బయటకు వస్తుంది. నైనా కాస్త ఏమైనా తినమ్మా అని అంటూ మధు గారు ప్లేట్ తీసుకుంటే నైనా తలెత్తి పైకి చూస్తుంది. నీల్ గది తలుపు మూసుంటే వద్దాంటి, ఇప్పటికే చాలా రుణపడ్డాను మీ అబ్బాయికి అని అప్ప అని బయటే ఉన్న తండ్రి దగ్గరకు వస్తుంది నైనా. ఒక నిమిషం నైనా క్యాబ్ వచ్చింది, నువ్వు అమ్మ వెళ్ళి కూర్చోండి అని చెప్పి లోపలికి నడిచిన శైలేంద్ర గారు మీ అబ్బాయిని పిలవండి మహేంద్ర గారు అని అంటారు. మహేంద్ర గారు పిలవకుండానే ఫ్రెషప్ అయ్యి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ హాల్లోకి వచ్చిన నీల్ మామ్ నేను ప్యాలెస్కి వెళ్తున్నానని ఆసిఫ్ వైపే చూస్తాడు. ఆసిఫ్ వెళ్ళి తన కార్లో
స్టార్ట్ చేస్తే వెళ్తున్న నీల్ని చూస్తూ ఆగు అని అంటారు శైలేంద్ర గారు. నీల్ ఆగితే దానికి ఇలా అవ్వడానికి కారణం నువ్వే అని దండించాలో, లేక ఇలా ప్రాణంతో ఉన్నందుకు కూడా నువ్వే కారణమని నిన్ను సత్కరించాలో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. నేను ఒక మామూలు మధ్యతరగతి తండ్రిని, కానీ నా కూతుర్లను గొప్పగా విలువలతో పెంచాను. నా స్థాయికి మించి నయనను చదివించాను. ఈరోజు అది డాక్టర్గా నిలబడటానికి తన 22 ఏళ్ల ప్రాయం దారపోసింది. అందరు అమ్మాయిల్లా సినిమా షికార్లంటూ నా కూతురు తిరగలేదు. ఇల్లు, కాలేజ్, భరతనాట్యం, పుస్తకాలు ఇదే తనకు తెలిసిన ఎంజాయ్మెంట్. నా మాటకు విలువిచ్చి నా కూతురు జీవితం నుండి తప్పుకున్నందుకు, ఇప్పుడు తనని కాపాడినందుకు నీకు రుణపడి ఉంటానని మహేంద్ర గారిని, మధు గారిని చూసి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శైలేంద్ర. నీల్ నిలబడిన చోట నుండి ముందుకు అడుగులేస్తూ కార్ దగ్గరికి నడిస్తే క్యాబ్లో కూర్చున్న నయన తల్లి భుజం మీద తలవాల్చి నీల్కు కనిపిస్తుంది. మనసంతా భారంగా మారిపోతే ఆసిఫ్ గో అని అంటాడు. నీల్ క్యాబ్ ఎడమవైపుకు వెళ్ళిపోతే నీల్ కార్ కుడివైపుకు వెళ్ళిపోతుంది. నయన ఇంటికి చేరుకుంటే సహస్ర పరుగున వచ్చి అక్క అని హత్తుకుంటే శారదమ్మ, తల్లి నయన నిన్నలా చూసే వరకు నా ప్రాణం కుదుట పడలేదని దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్తే తన గదికి వెళ్ళిన నయన బెడ్ మీద పడుకొని మెడలో ఉన్న చైన్ని గుప్పెట బిగిస్తుంది. తన ప్యాలెస్కు వచ్చిన నీల్ సోఫా వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్న అతనికి చెంప మీద తగిలిన చల్లటి స్పర్శకు బేబీ డాల్ అని అంటూ ఆత్రంగా కళ్ళు తెరిచి తనెక్కడ ఉన్నాడో చూసుకొని తన జుట్టులోకి వేళ్లను పోనిచ్చి కళ్ళు మూసుకుంటాడు నీల్. ఒక వారం రోజులు ముందుకు నడిస్తే నయన ఇంట్లో ఉంటున్న మొహంలో నవ్వులేక ముందు నయనలాగా కాకుండా కొత్త నయనలా మొండిగా కనిపిస్తుంది ఇంట్లో వాళ్ళకి. అంతా గమనిస్తున్న శైలేంద్ర గారు సైలెంట్గా కూతురుతో మాటలు తగ్గిస్తే తల్లి ప్రాణం చూస్తూ ఊరుకోదు కదా, అందుకే భర్తతో తెగించి మాట్లాడాలని నిశ్చయించుకొని శైలేంద్ర ఇంటికి రాగానే భోజనం వడ్డిస్తూ నయనం చూస్తున్నారా అని అడుగుతుంది సుమిత్ర. అని ముభావంగా శైలేంద్ర గారు అంటుంటే అదిలా చస్తూ బ్రతకడానికైనా మనం దాన్ని కన్నదండి. ఇలా జీవోత్సవంలా అది ఉంటే మీకెలా ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చూడలేకపోతున్నానని అంటుంది సుమిత్ర. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు సుమిత్ర? వెళ్ళి అతన్ని కాళ్ళు పట్టుకొని కన్యాదానం చేసి అమ్మాయిని ఇచ్చేయమంటావా అని కాస్త కోపంగా ఆవేశంగా అంటారు శైలేంద్ర గారు. లేదండి, ఒక్కసారి నా మాట పూర్తిగా వినండని తను చెప్పడం మొదలు పెడుతుంది సుమిత్ర. సుమిత్ర ఏంటి నువ్వు అంటున్నదని శైలేంద్ర గారు సుమిత్ర చెప్పింది విన్న తర్వాత కోపంతో ఊగిపోతే నయన కోసం మీరు ఆ మాత్రం చేయలేరా చెప్పండి? మన కూతురి కోసం ఇలాగే తను కనుక ఉండిపోతే అది పిచ్చిదైపోతుందండి. కొన్ని రోజులు నేను చెప్పినట్టు చెయ్యండి ప్లీజ్, అర్థం చేసుకోండి. అమ్మాయి ప్రాణాలు కంటే మనకి ఈ పట్టింపులవి ఎదురింటి పక్కింటి సూటిపోటి మాటలు ముఖ్యం కాదని సుమిత్ర అంటే 2 సార్లు చావుతో పోరాడి వచ్చిన కూతుర్ని గుర్తు తెచ్చుకుంటారు శైలేంద్ర గారు. మనసంతా కన్న పాసంతో మేలుపెట్టినట్లుగా అయిపోతే సరే నీ ఇష్టం, కానీ కొన్ని రోజులే. అది కూడా ఇష్టం లేకున్నా నీ మీద నమ్మకంతో నయన కోసం ఒప్పుకుంటున్నానని తినేసి నయన గదికి వెళ్తారు శైలేంద్ర గారు. నిద్రపోతూ కనిపిస్తుంది నయన. తల నిమిరి తలుపు దగ్గరికి వేసి గదిలోకి వెళ్ళిపోతారు శైలేంద్ర గారు. కూతురి మీద అంత ప్రేమ ఉంటే అది ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని శారదమ్మ వస్తే అత్తయ్య మజ్జిగ ఇవ్వనా మీకు అని నవ్వుతూ అడుగుతుంది సుమిత్ర. ఇవ్వు, కానీ వాడు ఒప్పుకున్నాడా అని అడుగుతుంది శారదమ్మ. ఒప్పుకున్నారు అత్తయ్య, మీదే బాధ్యత. మీరు నాకు ఈ ఐడియా ఇవ్వడం వల్లే ఆయన్ని ధైర్యం చేసి మరీ అడిగాను అని సుమిత్ర అంటే అది సంతోషంగా ఉంటే చూడాలని ఉంది సుమిత్ర. అన్నీ వదిలేసి రేపటికి అన్ని ఏర్పాట్లు చేసుకో అని మజ్జిగ గ్లాస్ తీసుకొని కొద్ది రోజులుగా నయనను ఒంటరిగా వదలకుండా ఉంటున్న బామ్మ వెళ్ళి నయన పక్కనే పడుకుంటారు. నయన ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు? త్వరగా రెడీ అవ్వని తొందర చేస్తుంది సుమిత్ర. ఎక్కడికమ్మా అని నయన అడిగితే వారం అయ్యింది, వారం రోజులవుతుంది నీ గొంతు విని అని సుమిత్ర గారు కన్నీటితో నయన చెంపల్ని తడివి నీకు నచ్చే చోటుకే వెళ్తున్నాం బంగారం అని వెళ్ళిపోతుంది సుమిత్ర. స్నానం చేసిన నయన చూడిదార్ వేసుకొని జడ వేసుకొని బొట్టు పెట్టుకొని నుదుటిన చిన్న బ్లాక్ బొట్టు పిల్ల పెట్టుకొని కిందకు వస్తుంది. శైలేంద్ర నయనం చూసి ఒక నిట్టూర్పు వదిలి జాగ్రత్త నయనా అని అంటారు. శారద తొందర చేస్తుంటే వచ్చిన ఆ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న నాయకుని చూసి నయన తల్లిని ఆశ్చర్యంతో చూస్తుంది. మీ అమ్మని నేను ఏం చేసినా నీ సంతోషం కోసమే చేస్తాను నైనా, పద అని. అత్తయ్య నేను వచ్చే వరకు ఇల్లు జాగ్రత్త అని సహస్ర అని అంటే అమ్మ అక్క తిరిగి నవ్వుతూ ఇంటికి రావాలి, నేను వెయిట్ చేస్తుంటాను, మీరు వెళ్ళి రండని అంటుంది సహస్ర. నా బంగారం, అప్ప అవసరాలు నువ్వే చూసుకోవాలని కారు ఎక్కితే కార్ రయ్యమని ముందుకు వెళ్ళిపోతుంది. కార్ తన వీధి దాటిన చెయ్యి ఊపుతున్న తల్లిని చూసి అమ్మ కార్ వెళ్ళి చాలాసేపు అయింది, లోపలికి నడు అని అంటారు శైలేంద్ర గారు.
అదేదో నా ఆనందంలే శైలేంద్ర అని శారదమ్మ అంటే కారు ఎలా చెప్పకుండానే వచ్చిందమ్మా, దీని వెనుక నీ పాత్ర ఉందా అని అనుమానంగా చూస్తూ అడుగుతాడు శైలేంద్ర. నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా, కడవలే, నేను పారాయణం చేసుకునే టైం అయింది. ఒసే సహస్ర, కాస్త కళ్ళజోడు ఎక్కడుందో వెతికిపెట్టు అని అంటుంది శారదమ్మ. అలాగే పాటి, అప్ప మీకు కాఫీ ఇవ్వనా అని సహస్ర అంటే, వద్దమ్మా, కాలేజ్కి వెళ్ళాలి కదా, త్వరగా రెడీ అవ్వు అని ఆర్డర్స్ వచ్చాయంట, నేను వెళ్ళాలని అంటారు శైలేంద్ర. సరే అప్ప అని సహస్ర పాటి కళ్ళజోడు చేతికిచ్చి తను రెడీ అవుతుంది. అమ్మ అని వచ్చిన మ్యాన్షన్ని చూస్తూ అసహనంగా అంటుంది నయన. మీ అమ్మని నేను ఏం చేసినా నీకోసమే అని చెప్పాను కదా, పద అని సుమిత్ర బ్యాగ్ తీసుకొని కార్ దిగితే సుమిత్ర గారు అని మధుమతి గారు వచ్చి ఆనందంగా చేతులు పట్టుకుంటే ఇంత చనువు వీళ్ళిద్దరి మధ్య ఎలా వచ్చిందని నయన తన మనసులో అనుకుని అదే మాటను తల్లిని అడుగుతుంది. నయన, ఫోన్ ఉంది కదా, మీ అప్పకు తెలియకుండా ఆయన లేనప్పుడు మేము ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళమని అంటుంది సుమిత్ర. నయనకు అక్కడికి రావడం అస్సలు ఇష్టం లేదు. అసహనంగా నిలబడితే, నయన నువ్వు వచ్చేసావు, నాకు అది చాలని రండి సుమిత్ర గారు అని అంటుంది మధు. బ్యాగ్ అని సుమిత్ర తీసుకోబోతే, నేను తెస్తాను మేడం, మీరు లోపలికి వెళ్ళండి అని నాయక్ బ్యాగ్ తీసుకుంటాడు. అంతా ఒకటయ్యారా అని అనుకుంటూ నయన లోపలికి నడిస్తే ఆమె అనుమతి అడగకుండానే కళ్ళు పైనున్న నీల్ గదివైపై మల్లుతాయి. అది చూసిన మధు గారు, నీల్ తన బంగ్లాలో ఉన్నాడు నైనా, బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ రా అని అంటూ ఆమెను పిలిస్తే రావే అని సుమిత్ర నయన చేతిని పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కొని వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో నయనని తినలేదని కూర్చోపెట్టి తానే తినిపిస్తుంది. గుమ్మం దగ్గర ఉన్న నాయక్ బాయ్కు మేడం ఇంటికొచ్చారని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. కథ ఇంకా ఉంది. మరి సుమిత్ర మధు గారు పార్టీ వేసిన ప్లాన్ ఏంటి? శైలేంద్రకి ఏం చెప్పి సుమిత్ర వీళ్ళింటికి రావడానికి ఒప్పుకుంది? మరి శైలేంద్రకి నిజంగానే చెప్పే ఇక్కడికి తీసుకొచ్చారా, లేక వీళ్ళే ఏదైనా ప్లాన్ చేశారా? మరి నైనా తన ఇంట్లో ఉందని నీల్కి తెలిస్తే నీల్ నైనలు నిజంగా కలుస్తారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.